హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బంగారు తల్లి చాలా బాగున్నాము. యాక్చువల్ గా నేను డైలీ ఒక వ్లాగ్ చేసి మీతో ఇంటరాక్షన్ అవుతానని చెప్పాను కదా. దాని నెక్స్ట్ డేనే ఇంటికి ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చారు. సో కొంచెం వాళ్ళు వర్క్ మీద వచ్చారు ఊరు నుంచి. అంటే బిజీగా ఉండే, అంటే నాకు వీడియోస్ తీయడానికి కూడా అసలు టైం లేకుంటే, సో అందుకనేసి నేను వీడియోస్ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామని చేస్తున్నాను. మనము ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదో ఒక టాపిక్ ఉండాలి కదండి చిన్నగా. సో అందుకని నేను మన లైఫ్ లో జరిగే ఒక చిన్న సంఘటన గురించి ఈ రోజు చెప్దామనుకుంటున్నా. అదేంటంటే శాలరీస్ అండి. యాక్చువల్ గా మాది ప్రాపర్ నేటివ్ ప్లేస్ అనేది గోదావరి కని, అంటే సింగరేణి కాలేజెస్ ఏరియా. సో ఏంటంటే అక్కడ ఒక డే వచ్చేటప్పటికి, ఒక మంత్ లో ఒక డే వచ్చేటప్పటికి వేరే వేరే విలేజెస్ నుంచి ఆ ఊరికి వచ్చే వాళ్ళకి కానీ, వేరే ఎవరికైనా కానీ ఈ రోజు శాలరీస్ డే అని తెలిసిపోయేది. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ డే, అంటే అక్కడ యాక్చువల్ గా 8th రోజు ఏప్రిల్ మంత్ 8th రోజు శాలరీస్ ఇచ్చేవాళ్ళు సింగరేణి ఎంప్లాయీస్ కి. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు శాలరీస్ తక్కువ ఉండేవి, కానీ వాళ్ళు సెలబ్రేషన్స్, హ్యాపీనెస్, ఆ శాలరీ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఎలా అంటే పిల్లలతో షాప్స్కి వెళ్ళడము, వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు తెచ్చుకోవడము, ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడము, ఇవన్నీ అంటే ఆ గోదావరి పారిశ్రామిక ప్రాంతం అంతా ఒక పండుగ లాగా కనిపించింది అన్నట్టు. ప్రతి ఒక్కరి ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే ఉండేవి. చికెన్ వండుకోవడం, మటన్, ఏదో ఒకటి. అంటే 30 days వచ్చి కష్టపడి చేసిన అమౌంట్ వాళ్ళు 1 day రాజులాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. 30 days గాడిదలా కష్టపడ్డా 1 day మాత్రం రాజులాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ ఫేస్ లో. ఈ రోజు కష్టానికి ఫలితం వచ్చింది అని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, హ్యాపీగా ఉండేది. కానీ నవ్వే డేస్, అంటే ఇప్పుడు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు శాలరీ వచ్చిందా అయిపోయిందా అన్న లెవెల్లో ఉన్నారు. అంటే ఈ రోజు అసలు శాలరీ డేట్ ఏదో తెలియట్లేకుండా ఉంది. అంటే అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. చూసుకుంటే ఫోన్ చూసుకునేటప్పటికి ఏంటంటే వచ్చింది వెళ్ళిపోయింది కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ డేనే చూసి మళ్ళీ ఎవరిని అడగాల, ఎవరి దగ్గర తీసుకోవాలా, ఏం చేయాలా అనేసి ఆలోచిస్తున్నారు. అప్పుడు శాలరీస్ చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఎక్కువ, మోర్ దాన్ 50,000 ఉన్నాయి. అయినా కానీ సరిపోవట్లేదు. అప్పులు, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడము, ఇవన్నీ ఉంటున్నాయి. అసలు ఏంటి, మళ్ళీ జాబ్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి చేస్తారు జాబ్. అంటే ఏదో స్ట్రెస్ ఎక్కువ ఉండి చేస్తూ ఉంటారు, కానీ ఒక శాలరీ డేని అసలు సెలబ్రేట్ చేసుకోవడమే మర్చిపోయారు. కొంతమంది వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు, అంటే ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్ళి అట్లా ఎంజాయ్ చేస్తారు. కానీ శాలరీ వచ్చిన రోజు, ఈ రోజు అంటే మనస్తృప్తిగా, అంటే మనస్తృప్తిగా ఈ రోజు నాకు నేను పడ్డ కష్టానికి శాలరీ వచ్చింది అని కుటుంబంతో కూర్చొని ఎంజాయ్ చేయడం అంటూ లేదు. శాలరీ వచ్చింది, ఇంత వచ్చింది అని చూసుకునేదానికి లేకుండా పోతుందండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ రోజులలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి అనుకుంటే, అదేంటంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఏంటంటే కంపేరింగ్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇప్పుడు కంపేరింగ్ లైఫ్ గురించి కూడా చెప్తే మళ్ళీ లెంతీ అవుతుందేమో, మళ్ళీ లాగ్ చేసినట్టు అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకని ఆ కంపేరింగ్ లైఫ్ అనేది నేను నెక్స్ట్ వీడియో చేసి చెప్తానండి. బట్ మనము ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి శాలరీస్ కోసమే వర్క్ చేస్తాము. సో 29 days గాడిదలా కష్టపడ్డా గానీ మనకు శాలరీ వచ్చిన రోజు మనం తీసుకొని ఇంత వచ్చిందని చూసుకొని ఆ 1 day మనం రాజులా ఎంజాయ్ చేయాలండి. అప్పుడే మన పడ్డ కష్టానికి ఫలితం ఉంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అలాగే బంగారు తల్లికి సపోర్ట్ చేయండి. ఈ రోజైతే డే అంతా చాలా బాగా గడిచిందండి. బేబీ కూడా చాలా బాగుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బంగారు తల్లికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.